విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కేరళ నుండి బొబ్బిలి వచ్చి ఏ పని దొరకకపోవడంతో భిక్షాటన చేసి జీవనం సాగించాడు. అలా చేస్తున్న తరుణంలో రైల్వే స్టేషన్ మెట్లు దిగి వస్తున్న క్రమంలో కాలు జారి పడిపోవడంతో కాలువద్ద ఉన్న తుంటి విరిగిపోయింది. ఎవరు పట్టించుకోకపోవడంతో 4 రోజులుగా అతను పడుతున్న ఇబ్బందులను ఓ రిపోర్టర్ సోషల్ మీడియా వేదికగా పంపించగా దానికి స్పందించి ఒక ఉపాధ్యాయుడు జె.సి. రాజు అతని వద్దకు వెళ్లి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లి పరీక్షలు చేయించగా అతని మక్క విరిగిపోయిందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పడంతో ఆ విషయానికి ఎమ్మెల్యే బేబీ నాయనకు తెలియపరచగా ఎమ్మెల్యే కొంత మొత్తం, సోషల్ మీడియాలో కొంతమంది ద్వారా వచ్చిన మొత్తం 45,000, ఆపరేషన్కి 90,000 ఖర్చు అవ్వగా ఆ ఉపాధ్యాయుడే మిగతా డబ్బులు సమకూర్చి ఆపరేషన్ చేయించి అక్కడే ఒక ఇద్దరిని అతనికి సేవలు చేయడానికి పెట్టి అతను కొద్దిగా నడవడంతో వాళ్ల టీం అంతా కలిసి ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసి వాళ్ల కుటుంబంతో మాట్లాడి కేరళ పంపించడం జరిగింది. ఇది మానవత్వం నిలబెట్టుకున్న మనుషులు. ఇలాంటి ఉపాధ్యాయుల వలన స్కూల్కి మంచి పేరు, ఉన్న ఊరికి మంచి పేరు వస్తుంది. నేను ఆడుకుంటే దానికి వచ్చాను, అలాగ ఆడుకుంటే తిరుగుతుంది. ఆ టైంలో నేను పడిపోయింది. ఈ స్వామి నాకు రక్షించినాడు, ఈ స్వామి రక్షించినాడు, ఇంతవరకు నాకు సేవ చేసినాడు. లేకుండా నేను రాదు ఇక్కడికి. 8వ తారీఖున మేము ఆయన్ని చూయించాం. అప్పటి నుంచి 18వ తారీఖున సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత 2 రోజులు ఒక హాస్పిటల్లో ఉంచాం. తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఏం చేయాలో ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్ CEO సిందరి శ్రీనివాస్ గారిని నేను సంప్రదించినప్పుడు ఆయన కూడా సేవా దృక్పథంతోనే ఇంచుమించుగా 14 రోజులు తన హాస్పిటల్లో పెట్టుకుని తన స్టాఫ్ను పురమాయించి ఆయాలని పురమాయించి ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన సర్వీస్ని అందించేటట్టుగా హాస్పిటల్లో చేశారు. దానికి సంబంధించి ఈ సోమేష్ అనే కురవాడు ఇన్ని రోజులు కూడాను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అతనికి ఏం కావాలి, ఎలా ఉన్నాడు, ఏంటి అనే అన్ని విషయాల్లో కూడా తనకు చేస్తూ ఉన్నాడు. దీనికి అందరికీ కారణం తౌడే చూపించి చెంది చేసి ఈ రోజు వరకు కూడా అన్ని విషయాలను కూడా ఇలా చేశాం. నేను ఫైనాన్షియల్గా ఏం చేయాలి, ఎలాగా ఏంటి అని అనుకున్నప్పుడు నాయన గారు కొంత అమౌంట్ ఇచ్చారు, ఒక 20,000. సత్యసాయ సేవా సమితి వాళ్ళు ఒక 20,000 ఇచ్చారు. హుదా ముస్లిం వాళ్ళు ఒక 3,000 ఇచ్చారు. నాకు ఆన్లైన్లో ఒక 20,000 రూపాయలు వచ్చినాయి. మొత్తం 63,000 రూపాయలు వస్తే ఈ రోజుకి 96,000 రూపాయలు అయినాయి ఖర్చులు. ఎందుకంటే 28 రోజులు ఆయన మెడిసిన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, టిఫిన్లు కానివ్వండి, బట్టలు కొనటానికి కానివ్వండి, మందులు కొనటానికి కానివ్వండి, ఈ రోజుకు 96,000 రూపాయలు అయినాయి. డిశ్చార్జ్ చేశారు. ఈరోజు కొట్టును విప్పేసి డిశ్చార్జ్ చేశారు. ఎక్కడ ఉంచాలి, ఏం చేయాలి, ఎవరు చూస్తారు అన్నటువంటి అడిగినప్పుడు ఎక్కడ ఉంటావో ఏంటి పరిస్థితి, విజయనగరంలో అనాథాశ్రమంలో చేరుస్తావా అని అడిగితే నేను అనాథాశ్రమంలో చేరను, మా ఊరు నేను వెళ్ళిపోతా. ఏ ఊరు? కేరళ, పాల్కాడ్. ఎలా వెళ్తావు? నన్ను ట్రైన్ ఎక్కించేయండి, మా వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను, నన్ను వచ్చి పికప్ చేసుకుని తీసుకెళ్తారంటే ఈ రోజున ఆయనకి 3rd AC టికెట్ రిజర్వేషన్ చేసి ఈయనే దానికి ఐడెంటిఫికేషన్ మళ్ళా నా హాస్పిటల్లో ఇలా ట్రీట్మెంట్ తీసుకున్నారని ఎన్ఆర్ఐ హాస్పిటల్ CEO గారు ఐడెంటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఆయన ఈ రోజు మేము అందరం కూడా ఆయన్ని సాగనంపుతున్నాం. ఆయన్ని నడిపించాలన్నటువంటి ఒక ఆశ. యాక్చువల్గా మేము ఆయన టేకప్ చేసింది కాలు పెరిగిందేమో అని హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. కానీ డాక్టర్ గారు ఈ కీలు విరిగిపోయిందని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆపరేషన్ చేస్తే 10 రోజుల్లో నడుస్తారు అన్నాడు. ఆపరేషన్ చేయించకపోతే అలాగే ఉండి చనిపోతాడు.